కాకినాడ రోడ్ల మండలం రమణిపేట ఆంజనేయ నగర్లో గల అంగన్వాడీ కేంద్రంలో బీజేపీ సమర్థక్ మంచ్ సీనియర్ సిటిజన్స్ జాతీయ అధ్యక్షులు పొనుగుపాటి చిన్న సుబ్బారావు ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక సీమంతాలు జరిగాయి. ఈ సందర్భంగా సిడిపిఓ వైలక్ష్మి మాట్లాడుతూ, అమ్మకు అమ్మతనానికి ఇచ్చే గౌరవం మన దేశ సంస్కృతిలో మరింత ఎక్కువ కాబట్టి సామూహిక సీమంతాలు నిర్వహిస్తున్నామని అన్నారు. శారీరక మానసిక ఆరోగ్య భద్రతతో కూడిన భరోసాను కల్పించేందుకు సీమంతాలు దోహదపడతాయని అన్నారు. న్యాయవాది పెండెం శ్రీదేవి మాట్లాడుతూ, పేద కుటుంబాలకు చెందిన గర్భిణీలకు ఇలాంటి కార్యక్రమాలు ఆనందాన్ని ఇస్తాయని అన్నారు. సూపర్వైజర్ పి మార్తమ్మ మాట్లాడుతూ, తల్లి మానసిక ఆనందం పుట్టబోయే బిడ్డ మానసిక ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది కాబట్టి గర్భిణీల్లో ఒత్తిడి ఉండరాదని అన్నారు. అనంతరం గర్భిణీలకు చీర, జాకెట్, గాజులు, పసుపు, కుంకుమ, మిఠాయిలతో సీమంతాలు నిర్వహించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది నాగమణి, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, జి కృష్ణమోహన్, మంచు ప్రతినిధులు డివి శ్రీనివాస్, ప్రసన్న కుమారి, దుర్గా, పద్మ, నాగవేణి, మమత, కూటమి నాయకులు తాటికాయల వీరబాబు, శేఖర్, సునీల్, సంతోష్, మాణిక్యాలరావు, రాము, అంగన్వాడీ కార్యకర్త రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి అందరికీ విన్నవించుకునేది ఏంటంటే, బిడ్డ పుట్టిన వెంటనే అంటే మన వాళ్ళు ఏమని చెప్పారు, కనీసం ఒక గంట లోపు మురుపాలు ఇవ్వాలని చెప్పారు. గంట లోపు అనేది పెట్టిన టైం మాత్రమే, గంట వరకు ఉండాలని ఏమీ లేదు. మీరు బిడ్డని ప్రసవించిన తర్వాత ఎంత త్వరగా మీరు ఇవ్వగలిగితే అంత మంచిది. బిడ్డ పుట్టిన తర్వాత తొలి టీకా బీసీజీ వేస్తాం కదా, అవునా? టీబీ రాకుండా ఉండడానికి, అలాగే పోలియో రాకుండా ఉండడానికి తొలి టీకా ఇస్తాం. అది బిడ్డ పుట్టిన తర్వాత 24 గంటల లోపల తొలి టీకా వేస్తాం. అది గవర్నమెంట్ ద్వారా, హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ఇస్తారు, ఫ్రీగా ఇస్తారు. లేదు అంటే మనం బయట కొనుక్కొని కూడా వేసుకుంటాం. శ్రీమంతాలు ఏర్పాటు చేశారు. ఆ శ్రీమంతంలో భాగంగా బీజేపీ అనుబంధ సంస్థ భాజపా సమర్థక మంచ్ తరపున మా పొనుగుపాటి చిన్న సుబ్బారావు గారు, జాతీయ మా భాజపా సమర్థక మంచ్ సీనియర్ సిటిజన్ మోర్చా నేషనల్ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఈ శ్రీమంతాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తల్లి బిడ్డ ఎంత ఆరోగ్యంగా ఉంటే ఈ జాతి అంతా కూడా అంత సుఖశాంతులతో మంచి పేరు ప్రతిష్టలతో ఉండి ఆరోగ్యంగా ఎదిగి మంచి పేరు తీసుకొస్తారు సమాజానికి అని చెప్పేసి ఇప్పుడు మేడం గారు కూడా అదే చెప్పారు విషయాన్ని. అంటే ఒక ఆరోగ్యవంతమైన సమాజం కావాలి అంటే బిడ్డను ఏ రకంగా పెంచాలి, పెంచడానికి ఎలాంటి పరిస్థితులు అనువుగా ఉంటే కుటుంబంలో ఆ కుటుంబం బాగుంటుంది, ఆ దేశం బాగుంటుంది అనేది చక్కగా విడమర్చి చెప్పారు. ఆ విధంగా తయారు చేసే భాగంలో కృషిగా మా వంతు భాగంగా కూడా భాజపా సమర్థక మంచి తరఫున పొనుగుపాటి చిన్న సుబ్బారావు గారు మేమందరం కూడా రావడం జరిగింది. మాకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించిన అడబాల రత్నప్రసాద్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.